ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని సరిగ్గా అమలు చేయలేదు యూపీఏ ప్రభుత్వం. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టానికి కొన్ని సవరణలు తీసుకొచ్చారు అండ్ ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేస్తూ వచ్చారు. మార్కో రూబియో మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఎందుకు వచ్చాడు అని అంటే కనుక ఈవెన్ మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ని భారతదేశం రద్దు చేసింది. సో కావాలని ఒక ప్రెషర్ని బిల్డ్ చేయడం కోసం డిప్లొమసీలో ఈ అంశాన్ని వాడే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఏదైనా ఒక మత సంస్థ మీరు మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, ప్రాపగేట్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, కానీ మతం మార్చడం కోసం మీరు పనిచేయడానికి వీల్లేదు. ఫీల్డ్ ఎంక్వైరీలు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే విదేశీ నిధులకు మరిగినటువంటి ఈ స్వదేశంలోని అనేక మంది దేశ వ్యతిరేక శక్తులు ఇవాళ ఆ డబ్బులకు ఆశపడి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో ముఖ్యంగా మన దక్షిణాదిలో అటు ఈశాన్య ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మత మార్పిడులు బలవంతంగా చేయడమో లేకపోతే ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడులు చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం అక్కడక్కడ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మత మార్పిడులకు చెక్ పెడుతూ భారత హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఒక దాన్ని విడుదల చేయడం జరిగింది. కొన్ని నోటిఫికేషన్స్లో చేసినటువంటి అంశాలేంటి, ఏ అంశాల ద్వారా ఈరోజు మత మార్పిడులకు చెక్ పడుతుందో తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని వార్తా కథనాలు మనకు తెలియాలి. ఫస్ట్ ఈ వార్తా కథనాన్ని చూడండి. మే నెలలో 2026 మే నెలలో యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే USCIRF అంటారు. ఈ సంస్థ అమెరికాలో రిలీజియస్ ఫ్రీడమ్ కోసం మాట్లాడేటువంటి సంస్థ, ముఖ్యంగా క్రైస్తవ మత మార్పిడి కోసం పనిచేసేటువంటి సంస్థ. వీళ్ళు రాసినటువంటి ఒక కథనం ఉంది, డిటీరియేటింగ్ రిలీజియస్ ఫ్రీడమ్ కండిషన్స్ ఇన్ ఇండియా అని ఒక వార్తా కథనం రాశారు. అంతేకాదు వాళ్ళు ఒక నివేదికను కూడా తయారు చేసి US ప్రభుత్వానికి ఇచ్చారు. అదేంటంటే భారతదేశంలో ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. అండ్ భారతదేశాన్ని పర్టికులర్ కన్సర్న్ జాబితాలో పెట్టాలి అని అమెరికా ప్రభుత్వానికి ఈ USCIRF సంస్థ సూచించింది. అండ్ ఇంకొక కథనం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్తాను. USCIRF రాసినటువంటి కథనం ఆ తర్వాత ఫస్ట్ పోస్ట్లో ఒక స్టోరీ వచ్చింది. US లా మేకర్స్ వాయిస్ కన్సర్న్స్ ఓవర్ ప్రపోజ్డ్ చేంజెస్ టు ఇండియాస్ ఎఫ్సిఆర్ఏ రిపోర్ట్ అని ఒక వార్తా కథనం వచ్చింది. అంటే యుఎస్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లా మేకర్స్ అందరూ అండ్ US పార్టీస్ యునైట్ అగేన్స్ట్ ఎఫ్సిఆర్ఏ ట్వీక్స్ యాజ్ క్యాపిటల్ హిల్ రేజెస్ కన్సర్న్స్ అని వైట్ హౌస్ని కూడా ప్రభావితం చేసే విధంగా అమెరికాలోని అన్ని పార్టీలు ఏకమై మన భారతదేశంలో వచ్చినటువంటి ఎఫ్సిఆర్ఏ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించినట్టుగా వార్తా కథనం ఈవెన్ హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చింది. ఇదే సమయంలో మీరు ఇంకొక వార్తా కథనం చూడొచ్చు. ఇది క్యాథలిక్ కనెక్ట్ అనే ఒక సంస్థ, అది వెస్టర్న్ కంట్రీస్లో పనిచేసే సంస్థ. మార్కో రూబియో విజిట్స్ మదర్ తెరిసాస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ డ్యూరింగ్ ఇండియా టూర్ అనే వార్తా కథనం ఉంటుంది. మార్కో రూబియో US స్టేట్ సెక్రటరీ భారతదేశానికి వచ్చినప్పుడు ట్రేడ్ డీల్ గురించి మాట్లాడడం కాదు, ఆయన డైరెక్ట్గా మదర్ తెరిసా స్థాపించినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో మీకు తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ రెండు, ఇప్పుడు రీసెంట్గా ఎఫ్సిఆర్ఏ నిబంధనలకు సంబంధించినటువంటి ఇంకో కథనం కూడా ఉంది. అదేంటంటే ప్రోసిలిటైజేషన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఫెయిత్ బేస్డ్ యాక్టివిటీస్ యాజ్ గవర్నమెంట్ అమెండ్స్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ అని హిందుస్థాన్ టైమ్స్లో కథనం వచ్చింది మొన్న సోమవారం. యాక్చువల్లీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని యూపీఏ ప్రభుత్వం టైంలో తీసుకొచ్చారు. అంటే విదేశాల నుంచి వచ్చే నిధులు ఇక్కడ ఉన్నటువంటి NGOలకు వస్తాయి. ఆ విదేశీ నిధుల ద్వారా భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేయడము, భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా ఉండే విధంగా ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనను తీసుకొచ్చారు, చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ఏం చెబుతోంది అని అంటే కనుక ప్రతి NGOకి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లయితే కనుక వాళ్ళు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఈ నిధుల్ని ఖర్చు చేస్తున్నారో ఆ విషయాలు భారత ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఈ చట్టాన్ని తీసుకొచ్చారు సరే, కానీ దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా యూపీఏ ప్రభుత్వంలో ఈ క్రైస్తవ మత మార్పిడి సంస్థలు అండ్ NGOలు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సొరోస్లు, లేకపోతే డీప్ స్టేట్కి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్స్ ఉన్నాయి. ఒమిడియార్ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి, ఫోర్డ్ ఫౌండేషన్, ఇవన్నీ. సో వాళ్ళతో పాటు ఈవెన్
క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి నిధులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఇక్కడ ఆ డబ్బుల్ని ఖర్చు చేసి ప్రలోభాలకు గురి చేసి, అంటే మీకు నేను పిల్లల చదువులు చదివిపిస్తాను మీరు మతం మారండి, లేకపోతే మీకు ఆరోగ్యానికి డబ్బులు ఇస్తాను మీరు మతం మారండి, మీకు ఇగో ఇన్ని రూపాయలు డబ్బులు ఇస్తాను మీరు మతం మారండి, ఇట్లా డబ్బులు ఆశ చూపించి వాళ్ళని మతం మారుస్తున్నటువంటి సంఘటనలు అనేకం కనబడుతున్నాయి. సో నంబర్స్ పెంచుకునే గేమ్ వెస్టర్న్ కంట్రీస్ చేస్తూ వస్తున్నాయి క్రిస్టియన్స్ పేరిట. సో ఈ నేపథ్యంలో ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని సరిగ్గా అమలు చేయలేదు యూపీఏ ప్రభుత్వం. అయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టానికి అనేక సార్లు కొన్ని సవరణలు తీసుకొచ్చారు అండ్ ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేస్తూ వచ్చారు. అండ్ అంతేకాదు కొన్ని విదేశీ సంస్థలు ఏవైతే ఎన్జిఓలు పనిచేస్తున్నాయో భారతదేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాయో వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేశారు. చాలా ఎన్జిఓల్ని బ్యాన్ చేసిన సందర్భం ఉంది. అండ్ సుమారు 15,000 16,000 దాకా ఎన్జిఓస్ని రద్దు చేశారు. ఇంకా అనేకం రద్దు అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో మేజర్గా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇట్లాంటి సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వర్తించడానికి వీల్లేదని నిబంధనలు కఠినతరం చేశారు. అండ్ ఇంకోవైపు ఎఫ్సిఆర్ఏ చట్టానికి అనేక సవరణలు చేస్తూ ఇంకాస్త కఠినంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అమెరికాలోని లా మేకర్స్, అమెరికాలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై మన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న కథనాలు ఇందాక మీకు చూపించినవి అవే. అండ్ ఆయన ఇదే మార్కో రూబియో మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఎందుకు వచ్చాడు అని అంటే కనుక ఈవెన్ మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ని భారతదేశం రద్దు చేసింది, భారత ప్రభుత్వం రద్దు చేసింది. సో కావాలని ఒక ప్రెషర్ని బిల్డ్ చేయడం కోసం డిప్లొమసీలో ఈ అంశాన్ని వాడే ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఇక ప్రస్తుతం ఏ నిబంధనలు ఏం మారాయి, ఇప్పుడు ఎందుకు ఇంతగా గగ్గోలు పెడుతూ ఉన్నారు అని అంటే కనుక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం నిజానికి మీరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు తెలియజేయండి అనేదే ఇంతకుముందు ఉన్న చట్టం. ఇప్పుడు దానికి సవరణలు చేస్తూ ఇప్పుడు ఏం చేశారంటే ప్రొసిలిటైజేషన్ అంటే మత మార్పిడి అనేది పూర్తిగా ఎక్స్క్లూడ్ చేశారు ఇందులో. ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు వస్తే మీరు మత మార్పిడి కోసం ఖర్చు చేయడానికి వీలు లేదు అని ఇప్పుడు భారత హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. అండ్ అంతేకాదు మత మార్పిడికి ఆ డబ్బుల్ని వినియోగించకూడదు. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులకు సంబంధించిన పూర్తి లెక్కల్ని ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఆల్రెడీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలు రెన్యూ చేసుకోవాలనంటే అండ్ ఇప్పుడున్నటువంటి ఎఫ్సిఆర్ఏ సంస్థలు నెక్స్ట్ సంవత్సర కాలం లోపల మీరు ఎక్కడెక్కడ నిధులు ఖర్చు చేస్తున్నారు, అంటే ఏ రాష్ట్రం కోసం మీకు నిధులు వచ్చాయి, అంటే ఏ ప్రాంతంలో మీరు ఖర్చు చేయడం కోసం నిధులు వచ్చాయో చెప్పాలి. అండ్ అక్కడే ఖర్చు చేశారా లేదో కూడా తెలియజేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. అండ్ ఇందులో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అవేంటంటే స్పెసిఫిక్ పర్పస్ చెప్పాలి. ఇప్పుడు మీకు ఏదైనా డబ్బులు విదేశీ సంస్థల నుంచి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఆ డబ్బులు ఏ పర్పస్ కోసం వస్తున్నాయో స్పెసిఫిక్ రీజన్స్ మీరు చెప్పాలి. ఆ స్పెసిఫిక్ రీజన్స్కి అనుగుణంగానే మీరు మీ యాక్టివిటీస్ చేయాలి. అందులో మరి నిజంగానే ఏ యాక్టివిటీస్ కోసం చేయాల్సి ఉంటుంది అంటే నిజంగానే ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందనుకో చేయొచ్చు, లేకపోతే ఏదైనా రెనోవేషన్ యాక్టివిటీ ఉందనుకో చేయొచ్చు. అకాడమిక్స్ కోసం మీరు నిధులు సేకరిస్తున్నారా, అకాడమిక్స్ కోసమే ఖర్చు చేయాలి. అంతేగాని అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం అంటే ఒక 10 మంది కలిసి ఒక ఎన్జిఓ స్థాపించి ఆ 10 మంది డబ్బులు తీసుకోవడం కోసం ఎన్జిఓ ఉండడానికి వీల్లేదు. ఏదైతే సేవా దృక్పథంతో చేస్తామంటున్నారో ఆ సేవకు మాత్రమే ఖర్చు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం కేవలం 25% మాత్రమే ఖర్చు చేయాలి. అంతకు మించి ఖర్చు చేసినట్లయితే కనుక భారీ పెనాల్టీలు ఉంటాయి అండ్ ఎఫ్సిఆర్ఏ పూర్తిగా రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. అండ్ మరొక వైపు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ ఖర్చు చేస్తున్నాము అని అంటే అవును మేము మత ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నాం కదా అని అంటే దాంట్లో కూడా కొన్ని నిబంధనలు క్లియర్గా మెన్షన్ చేయాలని భారత ప్రభుత్వం చెప్తోంది. ఏదైనా ఒక మత సంస్థ మీరు మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, ప్రాపగేట్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు, కానీ మతం మార్చడం కోసం మీరు పనిచేయడానికి వీల్లేదు. ఇది ఎఫ్సిఆర్ఏ కొత్త నిబంధనల ప్రకారం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అండ్ ఇంకొకటి ఇందులో ఏంటంటే ఒకవేళ నిజంగానే డబ్బులు వచ్చాయి ఇదేదో చెప్పారు గవర్నమెంట్కి, మళ్ళీ తర్వాత వాళ్ళు నిజంగానే మత మార్పిడి కోసం ఖర్చు చేయొచ్చు కదా అని అంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల్లో ఉన్నటువంటి కీలక అంశం ఏంటంటే ఫీల్డ్ ఎంక్వైరీలు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఎక్కడైనా సరే ఏదైనా సంస్థ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ నిధులు తీసుకొచ్చుకునేటప్పుడు ఏదో పర్మిషన్ తీసుకునే టైంలో మీరు ఏ అవసరాల కోసం ఈ నిధుల్ని సేకరించాను ఖర్చు చేస్తానని చెప్తున్నారో ఆ అవసరాలకు అనుగుణంగానే ఖర్చు చేశారా లేకపోతే మిగతా వాటికి మీరు డైవర్ట్ చేశారా అనే విషయంలో ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేయబోతున్నారు.
అంటే గ్రౌండ్లో నిజంగా అది కనబడుతోందా లేదా కూడా తెలుసుకుంటారు. ఒకవేళ దానికి విరుద్ధంగా ఉంటే కనుక ఫీల్డ్ ఎంక్వైరీలో చెప్పిన దానికి విరుద్ధంగా ఆ సంస్థలు పనిచేసినట్లయితే ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దయిపోతుంది. ఈ నిబంధనను తీసుకొచ్చారు. అండ్ అంతేకాదు ఇప్పుడు ద సోర్స్ ఆఫ్ మనీ, అసలు చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఫండ్స్ ఎలా వస్తాయి అని అంటే కనుక ఓ పెద్ద ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉందనుకోండి, జార్జ్ సోరోస్ డైరెక్ట్గా డబ్బులు పంపించాడు. జార్జ్ సోరోస్ ఇంకో సంస్థని స్థాపిస్తాడు, ఆ సంస్థ ఇంకో 10 సంస్థల్ని స్థాపిస్తుంది, ఆ 10 సంస్థల నుంచి భారతదేశంలోకి ఇంకెక్కడి నుంచో వస్తాయి. అంటే ఇట్లా ఒక పెద్ద చైన్ ఆఫ్ ఎన్జిఓలు ఉంటాయన్నమాట. సో అందులో ఒక్కొక్కరు ఒక రీజన్తో చెప్తూ ఉంటారు. సో అట్లా ఒక పెద్ద స్పైడర్ వెబ్ లాగా ఇది ఉంటుంది. దాన్ని ఛేదించడం కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ద సోర్స్ ఆఫ్ మనీ చెప్పాలి. ఏదో మీకు పలానా దగ్గర నుంచి వచ్చాయంటే కుదరదు. దానికి ఏ పర్పస్ నుంచి ఎవరున్నారు వాళ్ళకి డీటెయిల్డ్ లిస్ట్ ఎక్కడి వరకైతే ఉంటుందో ఆడిటింగ్లో వాటిలో ఆ డీటెయిల్డ్ లాస్ట్ ఎక్కడి నుంచి సోర్స్ ఉందో ఆ మనీ సోర్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనేది ఇందులో చెప్పారు. అండ్ అంతేకాదు ఏవైనా బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ పబ్లిష్ చేస్తే వాటిని ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలనే నిబంధనని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఏదైనా ఎన్జిఓ బుక్కులు పెట్టడము పబ్లిష్ చేయడము వీటితో ఏంటంటే భారత వ్యతిరేక విధానాల్ని మీరు ప్రేరేపించే పరిస్థితి తీసుకురావడము అండ్ పుస్తకాల కోసం ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు కేటాయించడము. మనకు తెలుసు ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఎంత అట్రాసిటీ లిటరేచర్ మన దగ్గర వచ్చిందో మనకు తెలుసు. కోమట్ల గురించి వాటి గురించి వీటి గురించి రాస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలుసు. సో భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేసే విధంగా ఏదైనా పుస్తకాలు వచ్చినట్టయితే కనుక వాటిని మెన్షన్ చేయాలని చెప్పారు. అండ్ అంతేకాదు ఈ ఎన్జిఓలు నడుపుతున్న వాళ్ళు ఎన్జిఓ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ఎన్జిఓలు నడుపుతున్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం డీటెయిల్స్ ఇవాళ హోమ్ అఫైర్స్కి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చారు. ఎందుకు అనంటే ఈ సోషల్ మీడియా ద్వారా విపరీత ప్రచారాలు చేయడము లేకపోతే భారత వ్యతిరేక స్టాండ్స్ని ప్రచారం చేయడము అండ్ అంతేకాదు సంస్కృతిని విమర్శించే విధంగా చేయడము ఇవన్నీ కూడా కుదరదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఇలా అనేక కఠినమైనటువంటి నిబంధనల్ని దీంట్లో పొందుపరిచారు. అండ్ ఈ అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు 2010లో ఈ చట్టం ఫస్ట్ వచ్చింది, 2011 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2011 తర్వాత 2014 వరకు దీన్ని పెద్దగా అమలు చేయలేదని చెప్పాలి. 2016లో 18లో 2020లో అద్భుతమైన సవరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము, చట్టాన్ని చాలా కఠినంగా తయారు చేసింది. అండ్ అంతేకాదు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మరొక కొత్త సెపరేట్ డెసిగ్నేటెడ్ అథారిటీని కూడా దీనికోసం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ పర్టికులర్ ఎఫ్సిఆర్కి సంబంధించి ఒక సపరేట్ అథారిటీని తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సో ఒక సవరణ ద్వారా. సో ఏది ఏమైనా మొత్తానికి ఈ క్రైస్తవ మత ప్రచారం, క్రైస్తవ అనే కంటే ఎవరైనా సరే మత ప్రచారం పేరిట ప్రలోభాలకు గురి చేయడమో లేకపోతే ఇబ్బందులు పెట్టడమో వాళ్ళని నిజంగా బెదిరింపులకు గురి చేయడమో కావాలని ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి లక్ష్యంగా ఎన్జిఓలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మత మార్పిడి లక్ష్యంగా చేయడానికి వీల్లేదు అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నిజంగా ఇది గొప్ప పరిణామము. ఖచ్చితంగా ఎవరైనా సరే మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా సరే ఆ మతాన్ని ఆచరించుకునే హక్కు, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ మతాన్ని ప్రచారం చేసే పేరిట ఇంకొకరి మతాన్ని మార్చే ఒక కుట్ర లేదా మార్చాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు అని గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అండ్ అనేక ఎన్జిఓలకు సంబంధించి వాళ్ళకు వస్తున్నటువంటి నిధుల విషయంలో ఖచ్చితమైన దృష్టి సారించాల్సిందే. ఎందుకంటే విదేశీ నిధులకు మరిగినటువంటి ఈ స్వదేశంలోని అనేక మంది దేశ వ్యతిరేక శక్తులు ఇవాళ ఆ డబ్బుల కాశపడి ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. నేను చెప్పినటువంటి వీడియో అందరూ మతాన్ని సంబంధించినటువంటి అందరికీ వర్తి ఎవరైతే మతం పేరిట కావాలని మతం పేరిట ఈ అస్థిరతను క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఇంకో మతాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారో, ఇంకో మతాన్ని పూర్తిగా కబళించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది చెంపపెట్టు అండ్ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.